హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. దేశ నలుమూలల నుండి హైదరాబాద్ మహానగరానికి నిత్యం వేల మంది వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే పండగ సీజన్ అనేది వస్తే ఈ ప్రయాణాలు అనేవి లక్షలకి మారుతుంది. ఇంతమంది ప్రయాణాలకి అనుగుణంగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది హైదరాబాద్ మహానగరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రైల్వే స్టేషన్ని రైల్వే శాఖ ప్రస్తుతం 714 కోట్లతోటి అభివృద్ధి పనులని మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ పనులనేవి శరవేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఈ పనులని రైల్వే శాఖ చేపడుతుంది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనకి ప్రయాణికుల భద్రతకి పెద్దపీఠం వేస్తున్నారు. ఇక్కడ అడుగడుగున సీసీ కెమెరాలని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అత్యాధునిక టెక్నాలజీతోటి ఇక్కడ మరుగుదొడ్లని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రయాణికుల అరైవల్కి అలాగే డిపార్చర్కి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా వేర్వేరుగా అరైవల్స్ని అలాగే డిపార్చర్స్ని ఏర్పాటు చేయడం, బస్సెస్కి కానీ అలాగే ఆటోస్కి కానీ అలాగే ప్రైవేట్ వెహికల్స్కి కానీ ఇక్కడ పార్కింగ్ని ఏర్పాటు చేయడం, అలాగే మెట్రోకి వెళ్ళే వారికి స్కై వంతెనలను నిర్మించడం, ఇలాంటి వేగవంతమైన పనులని రైల్వే శాఖ ఇక్కడ చేపడుతుంది. అలాగే రైల్వే స్టేషన్ మొత్తంలో 26 లిఫ్ట్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. అలాగే 32 ఎక్స్లేటర్స్ అనేవి అందుబాటులోకి రానున్నాయి. అలాగే ప్రయాణికులకి రద్దీకి అనుగుణంగా ప్లాట్ఫామ్లని మార్చడం, అలాగే ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అనేది పెంచడం, ప్లాట్ఫామ్స్ మీద ప్రయాణికులకి అవసరాలకి తగ్గట్టుగా విశ్రాంతి బల్లని ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్కి తోడుగా మరికొన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ని ఎక్కువ లెంత్ అలాగే ప్రయాణికుల సామర్థ్యం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం, బుకింగ్ కౌంటర్స్ని కొత్తగా ఏర్పాటు చేయడం, అలాగే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఎంతమంది ప్రయాణికులు ఉన్నా కూడా క్యూ లైన్లు అనేవి సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఇక్కడ బుకింగ్ కౌంటర్లని ఏర్పాటు చేయడం, స్టేషన్ యొక్క అవసరాలకి అనుగుణంగా ఇక్కడ సౌర విద్యుత్ ప్లాంట్లని ఏర్పాటు చేయడం వంటివి ఇక్కడ పనులు అనేవి వేగంగా జరుగుతున్నాయి. అలాగే స్టేషన్కి సౌత్ అలాగే నార్త్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ని కొత్తగా నిర్మిస్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఇక్కడ అందుబాటులోకి రాబోతుంది. 2 వీలర్ 4 వీలర్ ఇలాంటి పార్కింగ్కి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీతోటి ఇక్కడ పార్కింగ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్లో పనులు అనేవి చాలా వేగంగా కొనసాగుతున్నాయి. మరొక సంవత్సరంలో ఈ రైల్వే స్టేషన్ అనేది ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ మధ్య కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణాలను కొనసాగిస్తే ఒక్కసారి మీ ప్రయాణ అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.